సభాకల్పతరం వల్లే ఇవాళ చాలా విశేషం. రమకి శుక్రవారం, సత్యనారాయణ స్వామికి ఏకాదశి, రెండూ కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు. రమా సహితంగా అంటే శుక్రవారం సహితంగా ఏకాదశి వచ్చింది. అందులో నిజ జ్యేష్ఠ మాసం, మాసాలలోకి పెద్దది కాబట్టి దీన్ని జ్యేష్ఠము అని పిలుస్తారు. ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ మాసంలో మనం పూజ చేసుకుంటున్నాం. అంటే స్వామివారు వచ్చే నెల నుంచి ఆయన చక్కటి శయనంలోకి వెళ్తారు. మంచి తొలి ఏకాదశి ఆరంభమవుతుంది, శయన ఏకాదశి అంటాం. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన ఆ నిద్రలో నుంచి, యోగ నిద్రలో నుంచి బయటకు వచ్చి ఆ బృందావనానికి వెళ్ళి అందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. అంటే జ్యేష్ఠ ఏకాదశి నాడు మెలకువతో చేసుకుంటే మళ్ళీ కార్తీక ఏకాదశి దాకా ఆయన యోగ నిద్రలో ఉండేటప్పుడు చేసే వ్రతమే అవుతుంది. కాబట్టి ఇవాళ విశేషం. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎంతో శ్రద్ధాళువులై మీరందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారిని సంపూర్ణంగా హృదయంలో పెట్టుకొని అత్యంతమైనటువంటి భక్తితో, ప్రేమతో స్వామివారిని అర్చించుకోవడం ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప లభించేటటువంటిది కాదు. ఇక్కడ కూర్చొని చేసుకోవడము అంటేనే భాగ్యం. కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేస్తే ఏమొస్తుందండి ఫలితము అన్న సత్యనారాయణ స్వామి వ్రత కథలో పంచభూత తత్వం చాలా విశేషంగా కనిపిస్తుంది. ఆయన ఆధీనంలోనే పంచభూతాలన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఈ గ్రహాలు, గోళాలు, బ్రహ్మాండాలు అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన సత్యమైనటువంటి స్వరూపమైన వాడు కాబట్టి సత్యాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ఎప్పుడూ మిథ్య వైపుకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి సత్యాన్ని ధరించాలి అనేటటువంటి సూక్తిని స్వామివారు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. సత్యనారాయణుడు, నారాయణుడు ఎప్పుడు సత్యమే అయినప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా నామము సత్యము అని పెట్టుకొని మరి మనల్ని అనుగ్రహించడంలో కారణం ఆయన ఎప్పుడు సత్యాన్ని పట్టుకొని వెళ్ళండి, సత్యం వదలద్దు, సత్యం వద ధర్మం చర. అందుకనే పెళ్లి కాగానే మొట్టమొదట సత్యం వద, సత్యనారాయణ స్వామి పూజ చేయడమే నిజమైనటువంటి సత్యం. అలా చేశాకే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ధర్మం చర, ధర్మంతో పాటు అడుగులు మొదలు చేయదయ్యా. మనకి పెద్దలు ఏవైతే సూక్తులు చెప్తారో అది మానసికంగా మాటతోటి చెప్పేస్తే మాట దగ్గరే ఆగిపోతుంది. దాన్ని కాయికంగా, వాచికంగా కూడా వీళ్ళతోటి చేయించాలి అని అంతటి కరుణ కలిగినటువంటి స్వామి సత్యనారాయణుడిగా భూమి మీద అవతరించి మనందరినీ అనుగ్రహించడం అయింది. కాబట్టి చక్కగా చేసుకున్నటువంటి ప్రసాదం మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ చేరాలని. సృష్టిలో ఏదైనా నిరాకరించవచ్చు, మిగతా వాటన్నిటికీ వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. ఏమండి ఫలానా ఆయన బ్రాహ్మణుడండి, ఈయన ఈ కట్టల ముగ్గుతాయనండి, ఆయన వర్తకం చేసుకుంటాడండి పడవల్లో వెళ్ళి అని ఇంకెక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఒక సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం దగ్గర మాత్రము ఎక్కువ భావన, తక్కువ భావన ఉండకూడదు అని సుస్పష్టంగా చెప్పారు. అంటే ఆ సత్యము అనే దానికి ఎక్కువ తక్కువ లేవు, ఎప్పుడు సమత్వంగా ఉంటుంది. అందుకోసం సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎక్కువ తక్కువ భావనలు, పొరపాట్లు కూడా కనిపించకూడదు అని మనకి ప్రత్యేకంగా చెప్తారు. ఎంతటి వాడైనా, ఎవరైనా సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికీ, సత్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు మిగతావన్నీ కూడా చిన్నవైపోతాయి. మనకి 5 రకాల స్నానాలు ఉన్నాయి. ఏమిటా 5 రకాల స్నానాలు అంటే శౌచాలు, శుచిగా ఉండేటటువంటివి 5. ఆ 5 ఏమిటి అంటే సత్యం, శౌచం. మొట్టమొదట శుచి ఎవరికైనా ఈ జీవితంలో సత్యమే. సత్యాన్ని మించిన శుచి ఒకటి లేదు. రెండవది తపశ్శౌచము, తపస్సు చేసుకుంటూ శుచిగా ఉండచ్చు. మూడవది శౌచం, ఇంద్రియ నిగ్రహం, మన లోపల ఉండే ఇంద్రియాలన్నీ నిగ్రహించుకోవడం మూడో శుచి, తప్పు పనులు చేయకుండా. 4వ శుచి సర్వభూత దయా శౌచం, అన్ని భూతాల పట్ల, అన్నిటి పట్ల దయతోటి ఉండడం 4వ శౌచం. ఇక 5వ శౌచం వచ్చి స్నాన శౌచం పంచం.
మనం రోజు నీళ్లు పోసుకుంటామే, అది 5వ 4 పైన ఉన్నాయి. అదేంటంటే అలా ఎలా చెప్తారు అంటే, రాముడు తపస్సు చేయగా మీరు ఎవరైనా విన్నారా? ఏమండి, రాముడు అండి చాలా గొప్ప తపస్సు చేశాడండి అని విన్నారా? వినలేదు. కానీ రావణాసురుడు తపస్సు చేశాడు అని అందరూ వింటారు. తపస్సు చేశాడు కాబట్టి మిగతా వాళ్ళందరికంటే గొప్ప స్థితిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళి కూర్చున్న వాడిని తపస్సుని కొట్టగలిగినటువంటిది ఏకైకమైనటువంటి విషయం ఏది? సత్యము. అందుకనే రామచంద్రమూర్తి సత్యస్వరూపుడు. ఆ సత్యమే ఆయనే సత్యం. కాబట్టి అలా సత్యముగా ఆయన వచ్చి ఆయన ఎక్కడ తపస్సు చేయక్కర్లా, పితృవాక్య పరిపాలన చేయరా అంతే. అలా ఏది ఉందా, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అన్నదమ్ములను ఎలా చూసుకోవాలి, సమాజంలో మిగతా సర్వభూతాలని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన సత్యంగా, ఎక్కడ మిథ్య ఉండదు. భార్యతోటి ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, ప్రజలతోటి ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చూపించాడు సత్యంగా ఆయన. కాబట్టి సత్యాన్ని తపస్సు గెలవలేదు. తపస్సు కంటే పైది సత్యం. అందుకని ఆ సత్యానికి అంత ప్రాధాన్యం. హరిశ్చంద్రుడు ఈ రోజుకి నా దగ్గర మధ్యలో నిల్చున్నాడు అంటే కారణం సత్యం. ఆ సత్యాన్ని గుర్తు చేసేటటువంటిదే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి ఈ రూప విశేషము, ఈ అవతార విశేషము, ఈ వ్రత విశేషము. కాబట్టి అందరము సత్యము అనేది ఆశ్రయిస్తూ ముందరికి వెళ్దామని. ఇక మన సంస్థ తరఫున వచ్చే ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతము, పాండురంగ రుక్మిణి కళ్యాణం 2 ఒకటే రోజు ఉంటాయి. ఆ రోజు సాధారణంగా భోజనం చేయాల్సిన పని లేదు, ఏదో వ్యాపకం కావాలి. కాబట్టి ఇటు వ్రతము అటు కళ్యాణం 2 కూడా వచ్చే నెల. ఇప్పుడు 26లో కూడా పాండురంగ రుక్మిణి కళ్యాణం. మన దగ్గర కళ్యాణం చేసుకున్న తర్వాత అనేక మంది జంటలుగా మారారు. పెళ్ళిళ్ళు, హడావుళ్ళు చూసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి విశేషంగా ఇక్కడ పాండురంగ రుక్మిణి కళ్యాణము, రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ 2 కూడా వచ్చే ఏకాదశికి ఉంటాయి. ఆ తర్వాత వచ్చే పూర్ణిమ, గురు పూర్ణిమ అయింది. అద్భుతంగా మనం చండీ యాగం చాలా విశేషంగా చేసుకుంటాం. అయితే బహుళ ఏకాదశికి చేయట్లేదు, ఈసారి శుద్ధ ఏకాదశికి చేసుకుంటున్నాం. వచ్చే నెల మాత్రం శుద్ధ ఏకాదశికి చేసుకుందాం. అదేవిధంగా పూర్ణిమకి చండీ యాగం జరుగుతుంది మనందరికీ కూడా. అది గురు పూర్ణిమ కూడా అయింది. వ్యాసుల వారిని తలుచుకుంటూ, దక్షిణామూర్తిని కూడా తలుచుకుంటూ, హవనంలో దక్షిణామూర్తికి, వ్యాసుల వారికి కూడా చెప్పుకుంటూ గురు పూజ చేసుకుంటూ మనం చేసుకుందాం. శంకర్లకి, వ్యాసులకి ఇక్కడ పూజ చేసుకుందాం. ఆ తర్వాత పూర్ణిమ అయిపోయిన తర్వాత మనకి ఆగస్టు 27 అందరం కూడా, ఈసారి అందరం కాదు, నేను ప్రధానంగా మానస సరోవరానికి వెళ్ళిపోతాను. మానస సరోవరం వెళ్ళి సెప్టెంబర్ 9వ తారీఖు తిరిగి వస్తాను. కానీ 28వ తారీఖు నాడు ఇక్కడ సామూహికంగా బ్రాహ్మణులచ్చే లోకం బాగుండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి అని గాయత్రి జపం, అక్షరలక్ష గాయత్రి అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా సామూహికంగా అనేక మంది వచ్చి కూర్చొని బ్రాహ్మణులందరూ గాయత్రి చేస్తారు. అదొక కార్యక్రమం ఉంటుంది. ఇక అక్టోబర్ 26 నుంచి సెప్టెంబర్ 26 నుంచి మనకి మహాలయ పక్షాలు. మనకి చాలా అద్భుతమైనటువంటి సూక్తి ఒకటి ఉంది. దేవతాభ్య పితృభ్యశ్చ మహాయోగిభిరేవ చ నమః స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః అని ఒక శ్లోకం చెప్తుంది ధర్మశాస్త్రం. మొట్టమొదట దేవతల్ని పూజిస్తాం, పితరుల్ని పూజిస్తాం. ఈ రెండింటినీ చక్కగా అర్చన చేయడం కోసం ముందు ఒక యజ్ఞోపవీతం వేస్తారు. పితృదేవతలకు కూడా తండ్రి వేసిన తొలి యజ్ఞోపవీతంతో వచ్చేస్తుంది. కానీ దేవతల్ని కొలిచేటటువంటి భాగ్యం మాత్రం యజ్ఞ యాగాదుల ద్వారా వివాహం చేసినప్పుడు మామగారు వేస్తారు మెళ్ళో యజ్ఞోపవీతం. కాబట్టి అది 2వ యజ్ఞోపవీతం. మామగారు వేసి నాయన యజ్ఞం చేసుకోండి, ధర్మం చేసుకోండి, ఆచరణ చేసుకోండి, ఉన్నతమైన లోకాలకు చేరడానికి యోగ్యమైనటువంటి ప్రాతిపదికలు ఈ భూమి మీద వేసుకోండి అని మామగారు
రెండోది వేస్ట్. అంటే పితృదేవతలకి తండ్రి వేసే యజ్ఞోపవీతంతో లైసెన్స్ వచ్చేస్తుంది. స్వధ అంటే పితృదేవతలకు ఇచ్చేదంతా స్వధ, దేవతలకు ఇచ్చేదాన్ని స్వాహ. నెయ్యి పితృదేవతల పేరు చెప్పి లేదో నీళ్లు పితృదేవతల పేర్లతో తీసుకొని కాస్త అన్నమో ఏం పెట్టినా సరే స్వధ 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 అంటాం. స్వాహ 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 అని దేవతలకు అంటాం. కాబట్టి మనం స్వాహ స్వాహ అంటూ దేవతల్ని కొలుస్తున్నాం. కానీ పితృదేవతలే మనకి మీ కుటుంబంలో చక్కగా వంశం అభివృద్ధి కావాలన్నా, ధనము చక్కగా పిల్లలకి రావాలి, సుఖ సౌభాగ్యాలతో ఉండాలంటే పితృదేవతలు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. పితృదేవత అర్చన అనేటటువంటిది ప్రత్యేకంగా చేయాలి. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 11 దాకా మనం ఒక ప్రత్యేకమైనటువంటి రైలు, మనదే సొంత రైలు. ఇక ఒకటే ఒక రైలు ఉంది భారతదేశంలో, సొంతది, ప్రైవేట్ ట్రైను, గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా నడిచేది. ఆ రైలు మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ దాన్ని ఏర్పాటు చేసి చక్కగా మనం అందరం కూడా అక్టోబర్ 1 నుంచి ఇప్పుడే బుక్ చేసుకోండి. చాలా మటుకు అయిపోయినాయి కూడా. మనకి కురుక్షేత్రము, హరిద్వార్, రిషికేశు, అదేవిధంగా సోరోన్ అంటే భూవరాహస్వామి వారి అవతారం ప్రప్రథమంగా భూమి మీదకి వచ్చిన తొలి ప్రదేశం అదే. ఆ తర్వాత వైవస్వత మన్వంతరే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వైవస్వత మనువు కూడా పుట్టింది అక్కడే. అంటే ఈయన భూమిని ఉద్ధరించగానే వైవస్వత మనువు సృష్టిని ఆరంభించాడు, అక్కడి నుంచే ఆరంభించాడు సృష్టిని. కాబట్టి వైవస్వత మనువు యొక్క ఉద్ఘాటన అక్కడి నుంచే కనిపిస్తుంది. అలాగే భూవరాహస్వామి యొక్క అవతార ప్రయోజనం అక్కడే. అందుకనే సూకర క్షేత్రము అంటారు దాన్ని. అక్కడే ఒక కుండం ఉంటుందండి పితరుల కోసం, సూకర కుండము అంటారు. ఆ కుండం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మీరు ఎక్కడ ఎముకలు వేసినా చాలా సమయం పడుతుంది కరిగిపోవడానికి. అవి చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఆ తీర్థం. అందులో తీసుకెళ్ళి గనక ఎవరైనా పితరులవి అస్థులు కలిపితే 3వ రోజుకి అక్కడ అస్థిక కనిపించదు. మీరు ఒక బట్టలో గట్టి పెట్టేసి లోపల వేసినా బట్ట మిగులుతుంది కానీ అస్థులు ఉండదు. ఈ రోజుకి ఆ మహాత్మ్యాన్ని మనం చూడచ్చు. దీన్ని సోరోన్ అంటారు ఆ ప్రదేశం పేరు. కాబట్టి సూకర కుండము అని పేరు దాన్ని. ఈ భూమి యొక్క తత్వము ఎముకలలో ఉండేది ఏమిటండి? భూతత్వం ఉంటుంది ఎముకల్లో, గట్టిగా ఉంటుంది. మిగతా అంతా జలము, అగ్నో, వాయువో, ఆకాశమో కాదు. భూమి లోపల ఉండేటటువంటిది మృత్తు భాగం ఎక్కువ. ఈయన భూభాగాన్ని కాపాడటానికి అక్కడ కోరలతో వచ్చాడు. కాబట్టి ఆ స్వామి తొలిగా ఆయన కోరలు అంటినటువంటి ప్రదేశం అదే. కాబట్టి అక్కడి నుంచి ఆయన సర్దుకొని మిగతాది పెట్టుకున్నాడు. కాబట్టి పైకి ఆ ప్రదేశంలో ఉండే ఈ సూకర కుండం యొక్క ప్రత్యేకత ఆ ఎముకల్ని ఒక 3 రోజుల లోపల లేకుండా చేసేస్తుంది. అంత వైభవమై ఈ రోజుకి చూడగలిగేటటువంటి మహత్వం. కొన్ని ఆ వాటర్లో సల్ఫర్స్ ఉన్నాయా అని పరీక్ష చేశారు. సల్ఫర్ లేదు. అంటే ఏదైనా యాసిడ్ ఉన్నా కరగదు బోను, సల్ఫర్ ఉన్నా అంత తేలిగ్గా కరగదు. మరి ఎలా కరుగుతుందంటే ఆ జలం యొక్క మహాత్మ్యం ఉందండి అని చెప్పారు. సోరోన్కి వెళ్ళి తర్వాత కాశీ, ప్రయాగరాజు, గయా ఇన్ని క్షేత్రాలకి వెళ్ళి మళ్ళీ హైదరాబాదు వచ్చేస్తాము. ఆ రైలుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ మా కృష్ణమూర్తి గారి దగ్గర, ఆయన దగ్గర ఉంటాయి. అయ్యా కృష్ణమూర్తి గారి దగ్గర నుంచోండి. కృష్ణమూర్తి గారు అంటే వారే. ఒకసారి వారి దగ్గర లేదా మా శ్రీకాంత్ గారి దగ్గర తీసుకోవచ్చు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అక్టోబర్ 1 నుంచి 11 దాకా ఇది ఒక కార్యక్రమం మనకి ఉంది. బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉంటారు. మన బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వచ్చి అక్కడ దర్శనాలన్నీ కూడా వదిలించడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుందామని చెప్తూ ప్రస్తుతానికి అందరూ గట్టిగా చెప్పండి అమ్మా. రమా సహిత సత్యనారాయణ స్వామికి గోవిందా.